హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు శ్రీ కంబాలీపుర కాటేరమ్మ దేవస్థానం చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వచ్చేయండి. కరెక్ట్గా హొస్కోట నుంచి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దారి చూపిస్తాను, టైం ల్యాప్స్ ఆన్ చేశాను. చుట్టుపక్కల ప్లేసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు నెక్స్ట్ టైం వెళ్ళాలన్నప్పుడు మీకు బాగా ఐడియా ఉంటుంది. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ ఎక్కడ తీసుకోవాలి, దర్శనానికి టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, శ్రీ అమ్మ శక్తి పీఠ అని చెప్పి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. దయచేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను. చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్కి టోకెన్ ఇస్తారు ఫ్రెండ్స్, అంటే పార్కింగ్ ప్లేస్ అనమాట. బైక్కి అయితే 10 రూపీస్, కార్కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా ఉండొచ్చు, మన ఇష్టం. అలాగే మీకు బైక్ కార్ అవైలబుల్ లేకపోతే బస్సు కూడా ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా హొస్కోట నుంచి మీరు బస్సులో కూడా రావచ్చు. ఫైనల్గా మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీకు కింద చూపించాను కదా బయట అమ్మ శక్తిపీఠ అనే బోర్డు. అదే బోర్డు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది. అదే గుర్తు ఫ్రెండ్స్, అదే ఎంట్రన్స్ అనమాట. మీరు లోపలికి వచ్చిన దగ్గర వెంటనే ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దర్శనానికి అనమాట. దర్శనానికి అయితే 50 రూపీస్. మీరు ఏదైనా స్పెషల్గా అర్చన చేయించాలంటే 200 రూపీస్ ఫ్రెండ్స్. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మీరు వెయిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా పోయి వెయిట్ చేసి చూడొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు జనాభా కొంచెం తక్కువ ఉన్నారు, ఎందుకంటే రేపు అమావాస్య కదా. చాలామంది రేపే ఎక్కువగా వస్తారనమాట. సో ఈరోజు చాలామంది రాలేదు. అదే కాకుండా నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అమ్మవారి విగ్రహం గుడి ముందే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్దది, చాలా బాగుంది. మీ అందరికీ డౌట్ వస్తుంది కదా, ఏంటి ఇక్కడంతా తాళాలు కట్టేస్తున్నారు అని చెప్పి. ఏం లేదు ఫ్రెండ్స్, మనకేమన్నా శత్రువుల నుంచి కానీ లేదా మన రిలేషన్లో కానీ ఏదైనా కీడు కానీ జరుగుతూ ఉంటే మనసులో మొక్కుకొని ఇక్కడ తాళాలు కడతారు ఫ్రెండ్స్. ఈ తాళాలు కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే కొనుక్కొని ఇక్కడే మొక్కుకొని కట్టేయచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఎక్కడే టెంకాయలు గుడ్డ కట్టి ఎక్కడే అమ్ముతుంటారు. అవి తీసుకొని మనసులో మొక్కుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చెట్లో ఎక్కడో మీకు నచ్చిన ప్లేస్లో కడతారు ఫ్రెండ్స్. కట్టి వాళ్ళ మనసులో ఎన్ని చుట్లు అనుకుంటారో అన్ని చుట్లు తిరిగి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకొని ఇక్కడ కడతారు ఫ్రెండ్స్. చూడండి, ఎంతోమంది కొన్ని వేల కొబ్బరికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా శక్తివంతమైన దేవత ఫ్రెండ్స్. మీరు కూడా మనసులో ఏదన్నా గట్టిగా అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, చాలా కఠినంగా మనసులో మొక్కుకొని చెట్టు చుట్టూ టెంకాయలు కట్టి ప్రదక్షిణ చేస్తున్నారు. మీరు కూడా కావాలంటే ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే అడ్రస్ మొత్తం ఎలా వెళ్ళాలి మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఓపెన్ చేస్తాను. ఇది మీకు వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా ఫుల్గా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా వారాల్లో అంతగా ఏముండదు. కావాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, బట్ ఎవరు అంతగా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వారంలో ఈ 3 రోజులు మాత్రమే ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది చాలా దీర్ఘంగా మనసుని నిమిత్తం చేసుకుని ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కాబట్టి నేను ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా రద్దీలో వెళ్ళాలంటే 50 రూపీస్ పెట్టి వెళ్ళచ్చు.
చూడండి ఫ్రెండ్స్, మనం చివరిగా అయితే శ్రీ కాటేరమ్మ తల్లి గర్భగుడి దగ్గరికి వచ్చేసాం. ఇదే ఫ్రెండ్స్ అమ్మవారి ముఖము, దర్శనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు వేరే ఎవరు ఇలా క్లియర్గా చూపించారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీలైతే నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని వస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, లోపల అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అలా అమ్మవారిని దర్శించుకుని పక్కనకు వచ్చిన తర్వాత ఇక్కడ గోడకి నాణ్యాలు అతికించుంటాయి ఫ్రెండ్స్. అదేం లేదు ఫ్రెండ్స్, మనసులో ఏదైనా చిన్న పేడలు ఉంటే మనసులో అనుకొని ఇక్కడ అతికించుకొని పోతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, అది వాళ్ళ నమ్మకం అంతే. చూడండి ఫ్రెండ్స్, చివరిగా అయితే శ్రీ కాటేరమ్మ తల్లి విగ్రహం బయట సైడ్ ఎలా ఉంటుందో పూర్తిగా క్లియర్గా చూపిస్తాను. ఇందాక సరిగ్గా చూపించలేదు కదా. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి గర్భగుడిని చూపించడానికి ఎవరికి అనుమతి లేదు ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ అని చెప్పేసరికి వాళ్ళు చాలా డైరెక్ట్గా లోపలికి అలౌ చేసి తీసుకోమని చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. వేరే ఎవరు మీకు ఇలా చూపించరు, మీరు చూపించండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. అలాగే మీరు బయటకు వచ్చిన తర్వాత వరుసగా మీకు అంగళ్ళు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అక్కడ మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి తినడానికి ఏమైనా దొరుకుతాయి. ఇంకా అమ్మవారికి సంబంధించిన దేవుడి పటాలు అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. గాజులు, ఇంకా కావాలంటే బట్టలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు వెతికి తీసుకోవాలి ఓపికగా. అంతే ఫ్రెండ్స్, నేను నా వరకు అయినంత వరకు చాలా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ కార్తీ డైరీస్. బాయ్ బాయ్.